నమస్తే వెల్కమ్ టు 1TV న్యూస్ నా పేరు నిహార్ ముందుగా హెడ్లైన్స్ గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలో ప్రగతి పథకాన్ని ప్రారంభించిన హోంమంత్రి ప్రజలకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారని తెలిపిన మేకతోటి సుచరిత అనంతపురం జిల్లాలో దెబ్బతిన్న వేరుశనగ పంటను పరిశీలించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అధికారుల తీరుపై మండిపడిన నారా లోకేష్ పుట్టపర్తిలో కరోనా నివారణకై ముమ్మర ప్రచారం మాస్కే కవచం అంటూ ర్యాలీ జరిపిన మున్సిపల్ అధికారులు నందికొట్కూరు పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన తొగురు ఆర్డర్ కర్నూలు నగరంలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారులు త్వరితగతిన మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేసిన టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు రైట్గా డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో జరిగిన పలు కార్యక్రమాల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. శ్రీ 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 తిరుదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి పర్యవేక్షణలో నెలకొల్పబడిన ప్రగతి పథకాన్ని హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. ప్రగతి అనే గ్రామీణ చైతన్య పథకంలో భాగంగా గ్రామాల్లో ఉన్న ప్రజలకు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. నడిగడ్డపాలెంలోని చిన్నజీయర్ ఆశ్రమంలో కొత్తగా ఏర్పాటు చేసిన నైపుణ్య యంత్రాలను సుచరిత ప్రారంభించారు. శిక్షణ పొందిన సిబ్బంది తయారు చేసిన విస్తరాకులు, ప్లాస్టిక్ ప్లేట్స్ను హోంమంత్రి దంపతులు పరిశీలించారు. ఈ సందర్భంగా వస్తువుల తయారీ చేసిన సిబ్బందిని సుచరిత అభినందించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి భర్త ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మేకతోటి దయాసాగర్, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, మంత్రి బాలినేని శ్రీనివాస్, సతీమణి తదితరులు పాల్గొన్నారు. వాటిని మొట్టమొదటిగా వారు ప్రారంభం చేశారు. ఆ తర్వాత మరి రైతులకి, మహిళలకి, అలాగే యువతి యువకులకి, చదువుకునే విద్యార్థులకి మరి చక్కగా లైట్లు ఉండాలి. ఈ రోజున గ్రామంలో ఉన్నా పట్టణంలో ఉన్నా చదువుకోవాలంటే. అనంతపురం జిల్లా గుత్తిలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ పంటను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధికారులు కానీ వాలంటీర్లు కానీ పొలాల్లోకి వెళ్లి పంట నష్టాన్ని బేరీజు వేసి ప్రభుత్వానికి తెలియపరచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం లోకేష్ అధికారుల తీరుపై మండిపడ్డారు. పంట దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీకే పార్థసారథి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, తెలుగుదేశం సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 28 రోజుల్లో 160 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ జమ చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎందుకు ఈ ప్రభుత్వానికి మంత్రులంటే నాకు అర్థం. అంతేగాని ఇప్పుడు అడిగా రైతు భరోసా వస్తుందని కౌలు రైతులో ఎక్కడ రావట్లేదా అన్నాను. ఆనాడు శాసనం వల్ల ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రైతులు అందరికీ ఇస్తారని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో 15 లక్షల కౌలు రైతులు ఉంటే కేవలం 54,000 మంది రైతులకి, కౌలు రైతులకి ఆనాడు రైతు భరోసా ఇచ్చారు. అదేవిధంగా మీరు ఇంకో పక్కన చూస్తే ఇచ్చిన రైతులు కూడా ఎంత ఇచ్చినారు? 12,500 రూపాయలు. ఆనాడు మీరు హామీ ఎంత ఇచ్చినారు? మీరు మేనిఫెస్టోలో నవరత్నాలు అని చెప్తారు, ఆ కాగితం చూపిస్తారు. నేను అసలు మేము 12,500 రూపాయలు ఇస్తాం. అంటే కేంద్ర ప్రభుత్వంతో కలిస్తే 18,500 రూపాయలు ఇవ్వాలి. అదే ఈరోజు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కలిసి కేవలం 12,500 రూపాయలు ఈరోజు రైతులు. అక్కడ మోసం జరిగింది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ ఇచ్చారా? లేదు. గతంలో గవర్నమెంట్ డ్రిప్ ఇరిగేషన్ చేయాలంటే 10% ఖచ్చితంగా 10% రైతులు దీని కడితే వారం లోపల డ్రిప్లో అర్థం చేసేవాళ్ళం రైతులు. 17 నెలలు అయింది, ఎక్కడా డ్రిప్ లేదు. 17 నెలలు అయింది, ఎక్కడా రైతు రథాలు లేవు. 17 నెలలు అయింది, ఎక్కడా ఇన్పుట్ సబ్సిడీ లేదు. 17 నెలలు అయింది, ఎక్కడ కానీ రైతులకు ఇన్సూరెన్స్ అందజేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఎక్కడ పోతున్నారు?
కేవలం ప్రతిపక్ష పార్టీ పైన దాడులు, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు పెట్టాలని ఆలోచన తప్ప పాపం రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులను ఆదుకుందామని అని ఈ ప్రభుత్వం ఆలోచనే లేదు. అంటే ఆయనకు బాధ. గతంలో ఎంత వర్షం పడుతుంది, ఏం పంట వేయాలి, ఒకవేళ పంట నష్టం జరిగితే యుద్ధ ప్రాతిపదికంగా నష్టపరిహారం అనాలి. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు 3,200 కోట్లు నష్టపరిహారం అందజేసింది. ఇప్పుడు ఏమైనా వ్యవస్థ జిల్లాలో మంత్రి సమీక్ష చేయరు, జిల్లాలో శాసనసభ్యులు సమీక్ష చేయరు, వ్యవసాయ శాఖ మంత్రి గారు రారు. ఈరోజు రైతులను వదిలేశారు గాలికి. ఒక్కొక్క రైతు 5 ఎకరాలు ఉంటే ₹1,00,000 ఈరోజు మనం అప్పు చేసుకున్నాడు. ఇంకో రైతు 15 ఎకరాలు ఉంది, 15 ఎకరాలు ఉంటే ₹3,00,000 అప్పు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చుకుంటారు. ఎక్కడ ఆదుకునే పరిస్థితి లేదు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో మాస్కే కవచం అంటూ కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ముమ్మర ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక హనుమాన్ దేవాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మాస్కే కవచం, మాస్కే రక్ష అని శానిటైజర్ వాడదాం అంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందామని, సామాజిక దూరాన్ని పాటిద్దామని, కరోనా ఆట కట్టిద్దామంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, ఇప్పుడే కీలక దశలో ఉన్నామని, కావున ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించి విరివిగా కరోనా టెస్టులు చేయించుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తహసీల్దార్, వీఆర్ఓలు, సిబ్బంది, వార్డు వాలంటీర్లు, రెవెన్యూ అధికారులు, ఆరోగ్య వైద్యాధికారులు, సిబ్బంది, పోలీసు అధికారులు, డీఎస్పీ, సిఐలు పాల్గొన్నారు. మాస్క్, భౌతిక దూరం పాటించు, భౌతిక దూరం పాటించు, భౌతిక దూరం పాటించు, చేతుల పరిశుభ్రత, ఆరోగ్య భద్రత. మాస్క్ సరిగా ధరించు, కరోనాను జరుగుతుంది. దాదాపుగా నెల నుండి అన్లాక్ అనేటువంటి కార్యక్రమంలో అన్లాక్ రిలీజ్ చేసినారు, తలనింపులు ఇస్తున్నారు. ప్రజల్లో ఎక్కడ నందికొట్కూరు పట్టణంలోని మారుతినగర్, హజీనగర్, బైరెడ్డి నగర్ వార్డులలో చేపడుతున్న కొత్త డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల పనులను మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే తొగురు ఆర్డర్ పరిశీలించారు. అనంతరం పట్టణ మున్సిపల్ అధికారులతో సమావేశమై అధిక వానలు, గ్రామాల నుండి వచ్చిన వరద నీటి వల్ల దెబ్బతిన్న డ్రైనేజీ కాల్వలు, రోడ్లు, కరెంటు స్తంభాలు, మంచినీటి పైప్లైన్ల మరమ్మతుకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. పనుల నాణ్యతపై అధికారులను విచారించారు. అలాగే అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. కర్నూలు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి సెంట్రల్ ప్లాజా మధ్య ఉన్న రోడ్డు తీవ్రంగా దెబ్బతినడంతో కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా అధికారులు 2 రోజుల్లో రోడ్లను బాగు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నంద్యాల నాగేంద్ర, పి నారాయణ రెడ్డి, అబ్బాస్, భాస్కర్ రెడ్డి, సత్రం రామకృష్ణుడు, తరూర్ జేమ్స్, అలాగే పాడాల సునీల్, లారి ప్రసాద్, పేరపోగు రాజు, బజారన్న, బొగ్గుల ప్రవీణ్ కుమార్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దగ్గర ఇతరాల పనులు ఇంతవరకు బిగిన్ కాలేదు. రోడ్డు చూస్తున్నాం కర్నూలులో. ఇక్కడ వచ్చినటువంటి ఈ రోడ్డు చూస్తే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, అసలు ఈ రోడ్లు ఎక్కడ ఉండే గుర్తుపడతారా?
పల్లెలో కాదు, కర్నూలు పట్టణంలో కర్నూలు నడి రోడ్డున కలెక్టర్ ఆఫీసు దగ్గర ఇక్కడ మంత్రులు, కలెక్టరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా తిరిగే రస్తా ఇది. చూడండి ఎంత రోడ్డు బాగుంది చూడండి, చాలా చక్కగా ఉంది రోడ్డు. ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రంలో మనం బతుకుతున్నాం. ఇటువంటి రోడ్డు చాలా దుర్మార్గంగా, చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కర్నూలు టౌన్కు 14 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు, 2 ఎంపీలు గెలిపించారు. ఈ రోడ్డు చూస్తుంటే నెలన్నర నుంచి చూస్తున్నాం, రోడ్డు ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ఈ రోడ్డులో పొరపాటున కింద పడితే నాశనం అయిపోతారు, కాళ్ళు ఇరుగుతాయి, కొంతమంది చనిపోవడం జరిగింది. మరి ఈరోజు ఎందుకు ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు లేదు? దయచేసి మేము ఒకటే చెప్పేది, మీరైతే మాస్క్ లేకుంటే పెనాల్టీ వేస్తారు. అదేవిధంగా ఏదైతే సైరన్ కొడితే ఒక పెనాల్టీ, హారన్ ఎక్కువ కొడితే ఒకటి, ఓవర్ స్పీడ్ పోతే పెనాల్టీ, బండ్లు హారన్ స్పీడ్ కొడితే అదొకటి పెనాల్టీ వేస్తున్నారు. అదేవిధంగా సైరన్ ఏదైతే మొబైల్ వ్యాన్ వస్తే ఆ వ్యాన్కు అడ్డం కింద మీరు సైడ్ తీయకపోతే 10,000 రూపాయలు పెనాల్టీ అని చెప్తున్నారు. ఈ రోడ్లు బాగలేవు, కింద పడతారు జనం, కాళ్ళు ఇరుగుతాయి. ఈ పెనాల్టీ ఎవరి మీద వేయాలా? ప్రభుత్వాన్ని ఒకటే మేము విజ్ఞప్తి చేసేది, కలెక్టర్ గారు ఇక్కడ దగ్గర ఉన్నారు, ఎందుకు దీని రోడ్డు పట్టించుకోరా? ఏ యొక్క డిపార్ట్మెంట్ దీనికి మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేసి ఎత్తాడు. కమిషనర్కు 10 సార్లు చేశాం. కనీసం ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉండి మాకే నువ్వు ఫోన్ ఎత్తకుంటే సామాన్య ప్రజలకు ఏ విధంగా నువ్వు ఫోన్ ఎత్తుతావు? దయచేసి ఫోన్ ఎత్తకుంటే ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి కర్నూలుకు పట్టిందంటే ఇక్కడ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సరిగా పట్టించుకోవడం లేదు. తుంగభద్ర పుష్కరాలు ఉన్నాయి, రోడ్లు సర్వనాశనం అయిపోయాయి. ఏదైనా సరే ఇక్కడ ఎవరైనా సరే కింద పడి ఏదైనా దెబ్బ తగ్గితే వెంటనే సంబంధిత అధికారులపైన మేము హైకోర్టులో ఫైల్ చేస్తాం. ఇమ్మీడియట్గా ఈ రోడ్లు పన్నీళ్ళకు రాకుంటే మాత్రం ప్రజలకు అసౌకర్యం కలగకూడదు. ప్రజల డబ్బుతో ఈరోజు పన్నులు కట్టుకున్నటువంటి ప్రజల డబ్బు కట్టే పన్నులతో ఇవాళ అధికారులు జీతాలు తీసుకుంటున్నారు. ఈ రోడ్డు పరిస్థితి కానరాదని మీకు? ఈ రోడ్డు ఏమి ఇంత సెంటర్లో చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంత ట్రాఫిక్ పెట్టుకొని వేల జనం నడుస్తుంటారు, మంత్రులు నడుస్తుంటారు. మీకు కళ్ళు కానరావు అడుగుతున్నా. దయచేసి ఈ రోడ్డు పలిగిన 15 days రేపు బిగిన పెట్టకపోతే వెంటనే హైకోర్టులో ఫైల్ చేసి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం కొండయ్యగారిపల్లిలో కురిసిన భారీ వర్షానికి కారు వాగులో కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న 2 గల్లంతయ్యారు. బంధువుల వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెస్క్యూ టీంతో కలిసి స్థానిక పోలీసులు గాలింపులు చేపట్టారు. వీరు పూతలపట్టు మండలం ఒడ్డుపల్లెకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దేవి నవరాత్రుల సందర్భంగా తిమ్మరాజుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ నంగాలమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్యేతో పాటు పట్టణ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అమ్మవారిని దర్శించుకున్నారు.
కర్నూలు జిల్లా హలహర్వి మండలం ఛత్రగుడి చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎస్సీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఎస్సీబీ అధికారులు మాట్లాడుతూ కృష్ణగిరి మండలం అమ్మకతాడు గ్రామానికి చెందిన వడ్డే రామకృష్ణ, ఈడిగ మధుకుమార్ అనే వ్యక్తులు స్కూటర్లో 4 బాక్సుల మద్యం తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. మద్యం విలువ సుమారు 15,000 రూపాయలు ఉంటుందన్నారు. అరెస్ట్ చేసిన వారిపై కేసు నమోదు చేశామన్నారు. ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. నియోజకవర్గంలో పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం మండలాల్లో 3 గంటల పాటు కుండపోతగా వర్షం కురిసింది. పుట్టపర్తిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పట్టణంలోని రహదారులు, చెరువులు తలపించాయి. అలాగే ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రశాంతి నిలయం మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ఉన్న రహదారులు, చిన్నపాటి చెరువులను తలపించాయి. పుట్టపర్తిలోని లోతట్టు ప్రాంతమైన సాయినగర్ కాలనీ నీట మునిగింది. వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోకాలు లోతు నీరు నిలబడడంతో ఇళ్లలోకి నీరు చేరడంతో వస్తువులు నీట మునిగాయి. బయటికి రావడానికి మహిళలు నానా కష్టాలు పడుతున్నారు. సమస్యను పరిష్కరించి నీటిని బయటికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీకట్లో ఉన్న బీసీలు అందరికీ సూర్యోదయం ఇచ్చాడని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఉన్న 139 బీసీలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 1,00,000కు పైగా ఉన్న ప్రతి ఒక్క కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలియజేశారు. 3 కోట్ల జనాభా ఉన్న బీసీలు జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారన్నారు. కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు ఆయన ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు. కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు బీసీలకు చేసింది ఏం లేదు. కానీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీకట్లో ఉన్న బీసీలందరికీ సూర్యోదయాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 1,00,000కు పైగా ఉన్న ప్రతి ఒక్క కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1,00,000కు లోపు ఉన్న కులాలందరికీ కూడా బీసీ కార్పొరేషన్లలో ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం కల్పించారు. బీసీలు ప్రభుత్వంలో భాగస్వాములు అయితేనే రాజకీయ చైతన్యం కానీ ఆర్థిక చైతన్యం కానీ వస్తుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్మి ప్రభుత్వంలో బీసీలందరినీ భాగస్వామ్యం చేయడం జరిగింది. నేటి నుంచే కాదు, పార్టీ వ్యవస్థాపించిన నాటి నుంచి పార్టీల పదవులలో అయితేనేమి, అనుబంధ విభాగాల పదవులలో అయితేనేమి బీసీలకు ఎప్పుడు పెద్దపీట వేశారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 3 కోట్ల పైగా జనాభా ఉన్న బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. ఇకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాదవులకు ఇచ్చిన 2 హామీలను నెరవేర్చారు. సన్నిధి గుళ్ళు అయితేనేమి, నేడు యాదవ్ కార్పొరేషన్ అయితేనేమి. యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించినందుకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఆయన ఇచ్చిన ఈ పదవిని ఒక బాధ్యతగా తీస్తూ శ్రద్ధాశక్తులతో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, యాదవులకు మంచి పేరు తెస్తానని సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ఆధార్ కార్డులో పేర్లు, వయస్సు మార్చి ప్రభుత్వ పథకాలకు గండి కొడుతున్న ముఠా సభ్యులను కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్దికెర భీమరాజు మీసేవా కేంద్రం, పత్తికొండ మురళీకృష్ణ మీసేవా కేంద్రాలలో పేర్లు మార్పు దందా నడిచిందని ఎస్ఐ మస్తాన్ వలి తెలిపారు. ఈ కేసులో
మద్దికేర భీమరాజు, పత్తికొండ వడ్ల నాగరాజు, జనార్దన్, ఆవుల హుస్సేన్, గిరిగెట్ల బోళా మల్లికార్జున, దూదేకొండ రమేష్, హొస్సూరు రంగన్నలను అరెస్ట్ చేశామని, ఇంకా మురళీకృష్ణ, రామాంజనేయులు, దూదేకొండ ప్రసాద్, రామాంజనేయులను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. పత్తికొండలో నకిలీ పాన్ కార్డు తయారు చేసి వాటి ద్వారా ఆధార్ కార్డులో వయసు పెంచడం తగ్గించడం చేస్తూ ప్రభుత్వ పథకాలకి గండి అక్రమాదారులు ఆర్జించే వారిని ఈరోజు అరెస్ట్ అయ్యారు. అలాగే కొన్ని కంప్యూటర్ కూడా సీజ్ చేయండి. వీళ్ళు మా దగ్గర సంబంధించిన వాళ్ళు 11 నుంచి ఉన్నారు. వీళ్ళు ఒక పాన్ కార్డులో వయసు మార్చడానికి పాన్ కార్డు వయసు మార్చి ఆ తర్వాత ఆధార్ కార్డు మార్చుకోవాలి. 4,500 నుంచి 6,000 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే వివిధ విలేజ్లో ఏజెంట్లను పెట్టుకొని వాళ్ళ ద్వారా వాళ్ళని పిలిపించుకొని నకిలీ పాన్ కార్డు తయారు చేసి వాటి నుండి ఆధార్ కార్డులు వయసు చేంజ్ చేసుకుంటూ ప్రభుత్వ పథకాలకు అనుకూలంగా అంటే వయసు లేని వయసు చూపించి ప్రభుత్వ ధనానికి గల్లి కొట్టే విధంగా వీళ్ళ అక్రమాలు ఉండడం. వీళ్ళు ముఖ్యంగా భీమరాజ్ అని మా దగ్గర మీసేపు పెట్టినాడు. ఇతనికి కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు. వీళ్ళు దుడ్డలి మా దగ్గర ఇట్లా పెట్టుకుంటున్నారు. వీళ్ళు ముఖ్యంగా నాగరాజు, జనార్దన్, షేక్ హుసేన్ అలియాస్ ఆవుల హుసేన్, గిరిగిట్ల బోళ మల్లికార్జున, దూదేకొండ రమేష్, హోసూరు రంగన్న నేను అరెస్ట్ చేసినాం ఇవాళ. దాంతోపాటు మురళీకృష్ణ, రామాంజనేయులు, దూదేకొండ ప్రసాద్, దూదేకొండ రామాంజనేయులు ఇంకా స్కాన్ ఉన్నారు. వీళ్ళు వస్తే తదుపరి మరి ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. మురళీకృష్ణ పత్తికొండ మిషన్ నిర్వాహకుడు ఆయన పేరు కూడా ఆయన పేరు వీళ్ళు స్కాన్లో ఉన్నారు. వీళ్ళని తీసుకుని అరెస్ట్ చేసినప్పుడు మిగతా విషయాలు వస్తాయి. దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మా దగ్గర క్వశ్చన్. ఇది ఉన్నతాధికారులు తెలియజేసి యాజ్ ఎ ప్రెసిడెంట్ సార్ ఈ మొత్తం ఎన్ని కార్లు మార్చింది సార్ ఇప్పటికి మీరు దాదాపు 3 నుంచి 500 అంటున్నారు. బట్ అది సాఫ్ట్వేర్ లో ఉంది. దాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపించి దాని ద్వారా మాకు తెలిస్తే అప్పుడు ఏంటనే తెలుసు. మీ పేరు? నా పేరు మస్తావని మాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రిలో దసరా మహోత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో తోట ఉత్సవం సందర్భంగా ఒకే రోజు 2 అలంకరణలతో అమ్మవారు దర్శనమిచ్చారు. నవరాత్రులలో ప్రత్యేక అలంకరణల గురించి తెలియజేసిన మురుగన్ పూజారితో V3 న్యూస్ ప్రతినిధి వల్లంకొండు సాయి ముఖాముఖి. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం. ఆలగడ్డ రిపోర్టర్ మీ దర్శన్ వల్లంకొండు, చాగలమర్రి. ప్రస్తుతం మనం చాగలమర్రిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఉన్నాము. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే ఈరోజు తోటోత్సవం జరుగుతుంది ఇక్కడ దసరా మహోత్సవాల సందర్భంగా. ఈ దసరా మహోత్సవాల సందర్భంగా తోటోత్సవంలో ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరిగేది. ఈ COVID-19 నిబంధనల ప్రకారము ఈరోజు దూరం నుంచి అంటే భౌతిక దూరం పాటిస్తూ అలాగే శానిటైజర్ వాడుతూ మాస్క్ ధరిస్తూ దూరం నుంచి చూస్తున్నారు అందరూ భక్తులు. ఈ సంవత్సరం అంతా ఇలాగే జరుగుతుంది. అదేవిధంగా ఈ అమ్మవార్షాలకి ప్రతి సంవత్సరము తమిళనాడు నుంచి ఒక స్వామి వస్తాడు మనకు గోల్డెన్ టెంపుల్ దగ్గర. వేలూరు అనే ఊరి నుంచి ఒక పూజారి వస్తాడు అలంకరణ, ప్రత్యేక అలంకరణ చేస్తాడు. ఆ ప్రత్యేక అలంకరణ భాగంగా ఆయన అడిగి తెలుసుకుందాం మనం ఎటువంటి తీసుకుంటారు, ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మా పేరు మురుగన్. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం? 18 సంవత్సరాలు చూస్తున్నాం. ప్రతి సంవత్సరం అలంకరణ ప్రతి ఒక్క రోజుకి 2 రోజులు నవరాత్రి 10 రోజులు 10 అలంకరణ చేసింది. ఫస్ట్ రోజు రాజరాజేంద్రి, గాయత్రి, శివలింగ పూజ, అన్నపూర్ణి, తర్వాత మెరవణికి లాస్ట్ ఫామ్స్. అదేవిధంగా ఈ తోటోత్సవానికి ఎన్ని అలంకారాలు ఉంటాయి? తోటోత్సవానికి ఫస్ట్ శివలింగ పూజ, 8 గంటలకు అన్నపూర్ణ, ప్రతి తోటోత్సవం అమ్మాలి. మహిళల మాన రక్షణకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా కామంతో కండకారం ఎక్కిన కొందరు మృగాలు అత్యంత దారుణ సంఘటనలకు ఒడిగడుతున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం తమ్మడపల్లి గ్రామంలో ఓ 4 ఏళ్ల చిన్నారిపై కామాంధుడు పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. మిట్ట మధ్యాహ్నం ఆడుకుంటున్న చిన్నారిని తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ సంఘటనతో గ్రామంలో కలకలం రేకెత్తింది. గ్రామంలోని రుద్రేష్ పని పాట లేకుండా జులాయిగే తిరిగేవాడు. అలాగే దీనికి తోడు నిత్యం మద్యం మైకంలో తూగుతుండేవాడు. గ్రామంలో ప్రజలు ఎవరి పనుల మీద వారు వెళ్లిపోవడంతో అదునుగా తీసుకున్న కామాంధుడు రెచ్చిపోయాడు. అభం శుభం తెలియని 4 ఏళ్ల పసికందు ఆరు బయట ఆడుకుంటుండగా చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చిన్నారి గట్టిగా ఏడవడంతో విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఉన్న జనం ఒక్కసారిగా గుమిగూడారు. దీంతో గ్రామస్తులు చిన్నారి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నీచుని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలో ప్రగతి పథకాన్ని ప్రారంభించిన హోంమంత్రి. ప్రజలకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారని తెలిపిన మేకతోటి సుచరిత. అనంతపురం జిల్లాలో దెబ్బతిన్న వేరుశెనగ పంటను పరిశీలించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అధికారుల తీరుపై మండిపడిన నారా లోకేష్. పుట్టపర్తిలో కరోనా నివారణకై ముమ్మర ప్రచారం. మాస్కే కవచం అంటూ ర్యాలీ జరిపిన మున్సిపల్ అధికారులు. నందికొట్కూరు పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. త్వరితగతిన పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశించిన తొగురు ఆర్థర్. కర్నూలు నగరంలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారులు. త్వరితగతిన మరమ్మతులు చేయాలంటూ విజ్ఞప్తి చేసిన టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.